మల్టిపుల్ పర్సనాలిటీ గురించి తెలుసు కానీ ఇలా మల్టిపుల్ ఇమేజెస్ చూడడం ఫస్ట్ టైం. ఇందులో ఏ వెన్నెల్ని కొట్టాలి? అయ్య బాబాయ్, ఇది దెయ్యం. అమ్మా, దెయ్యం 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 వచ్చింది. నిజంగా దెయ్యం. అక్కడ దెయ్యం ఉంది. ఏమైంది? అక్కడ 5 మంది వెన్నెళ్ళు ఉన్నారు. 5 మందా? అవునండి. నేను కొడదామని వెళ్ళానా, అట్నుంచి ఇట్నుంచి పైనుంచి 5 వెన్నెళ్ళు వచ్చారు. మరి కొట్టావా? మీరు కొట్టమంది ఒక్కరినే కదా, అందులో ఎవరిని కొట్టాలో తెలియక భయమేసి వచ్చేసాను. కొట్టకపోయినా కోపంగా చూస్తారు. క్లారిటీగా ఎవరిని కొట్టాలో చెప్పకపోయినందుకు నేను కదా కోప్పడాల్సింది. శ్వేత, నువ్వు రిలాక్స్, నేను చూసుకుంటాను. జయరా, వద్దు వద్దు వద్దు. ఏంటి, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొట్టాలని చూస్తావా? ఏంటి జయరాం, నేను నిన్నెందుకు కొడతాను? చాలా సేపటి నుంచి పిల్లి అటు ఇటు తిరుగుతోంది. ఇందాకే దాన్ని కొట్టి తరిమేశాను. మళ్ళీ అదే వచ్చిందేమోని కొట్టబోయాను. లేదు, నువ్వు నన్నే కొట్టాలని చూసావు. పదా దా. జయరాం, ఏంటి జయరాం, నేను అబద్ధాలు చెప్పనని నీకు తెలుసు కదా. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను కాదు, నరకాలను చూసావు. రా. జయరాం, వదులు జయరాం. రావే. జయరాం, జయరాం వదులు. రావే. వదులు జయరాం. భగవంతుడా, నేను అబద్ధాలు చెప్పనని చెప్పినా కూడా వీళ్ళు నమ్మట్లేదు. నువ్వే నన్ను కాపాడు స్వామి. ఆపవే, అరిచావంటే చంపేస్తా. కాదు. చూడు శ్వేతక్క, నేనెంత చెప్పినా జయరాం వినకుండా నన్ను లాక్కొచ్చాడు. నువ్వైనా చెప్పచ్చు కదక్కా, నేను జయరాంని కొడతానా? చిన్నత్త, నువ్వైనా చెప్పు, నేను జయరాంని కొడతానా? నేనెంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. వదినా, నువ్వైనా చెప్పు. ఇందాక నువ్వు వచ్చి నన్ను ఆట పట్టించావు కదా. వదినా, ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నావేంటి? చెప్పొదినా, చెప్పొదినా. ఏంటి యాక్టింగ్ చేస్తా? జయరాం, 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 జయరాం. మనిషి కనిపించట్లేదు. అయ్యో జయరాం, నువ్వు నన్ను కొడతావేమో అని భయపడ్డాను. తీరా చూస్తే నిన్ను నువ్వే కొట్టుకుని ఇలా పడున్నా. జయరాం, ఏమైందిరా? రక్తం వచ్చేలా ఎవరు నిన్ను కొట్టింది? ఎవరూ కొట్టలేదత్తయ్యా, తనంతట తానే కొట్టుకుని కింద పడిపోయాడు. ఏయ్, నోరు మూసుకో. శ్వేత, ఏమైంది? అత్తయ్యా, ఏమైంది శ్వేత, చెప్పు.
ఇప్పుడు వెన్నెలని కొట్టబోయేదెవరంటే పట్టు జిలేబీ జయరాం. నిన్ను నువ్వు అబ్బా! ఇప్పుడు నేనెళ్ళి కొడతా. ఎవరేం చేస్తారో చూస్తాను. అత్తయ్య కూల్. మీకేదైనా జరిగితే మేం తట్టుకోలేం. నా మాట వినండి. ఇప్పటికి వదిలేద్దాం, తర్వాత చూసుకుందాం. అందరూ వెళ్ళి పడుకోండి. నువ్వు వెన్నెల్లేం చేయలేవు. శ్వేత, ఏమైంది? రక్తం ఏం జరిగింది? వెన్నెలని కొట్టాలనుకున్న ప్రతి ఒక్కరికి దెబ్బలు తగిలాయి. రెచ్చగొట్టిన నా చేతులకి రక్తం వచ్చింది. ఇది ఎవరో చేసిన పని అనుకొని కోపంలో కొడదామనుకున్నా. కానీ ఇది కనిపించని ఇది శక్తి చేసిన పని. వెన్నెల ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అందరి మెడ మీద కత్తి పెట్టినట్టుంది. నాకొచ్చే కోపానికి అత్తయ్య, కోప్పడి ప్రయోజనం లేదు. మనం తెలివిగా వ్యవహరించి దాని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి. అప్పుడే దాన్ని అణిచి వెన్నెలని అంతం చేయొచ్చు.
రక్తం సరిపోదు, చాలా కావాలి, ఇంకా చాలా కావాలి. నీ వల్ల కాదు, వెన్నెలని కొట్టడం నీ వల్ల కాదు. ఏంటి శ్వేత, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఇది భయంకరమైన విషం. తిన్న మరుక్షణమే గిలగిల తన్నుకొని చస్తారు. ఇది వెన్నెలకివ్వబోతున్నా. ఇది తిన్న నెక్స్ట్ మినిటే అవుట్. ఏంటి శ్వేత, నువ్వు తెలివిగా ఆలోచిస్తావనుకుంటే అందరినీ ఇరికించేలా ఉన్నావు. మనమెలా ఇరుక్కుంటాం? శ్వేత, మనకే సంబంధం లేకుండా అది ఏ బావిలోనో కారు కిందో పడి చచ్చినా మనల్ని అనుమానిస్తారు. అలాంటిది నువ్వు సాక్ష్యాధారాలతో చంపుతున్నావు. శ్వేత, జయరాం చెప్పేది కూడా నిజమే. దానికేదైనా అయితే ఊరంతా మనల్నే అంటుంది. ఇంతకు ముందు నీళ్లతో చంపడానికి ట్రై చేశాం. ఏమైంది? అది తిరిగొచ్చింది. మళ్ళీ మళ్ళీ అదే ట్రై చేయడం ఎందుకు? నాకెందుకో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనిపిస్తుంది. ఇంత ఆలోచించిన దాన్ని మన చేతికి మట్టంటకుండా ఎలా చేయాలో ఆలోచించకుండా ఉంటానా? వెన్నెల ఖచ్చితంగా ఈ యాపిల్ తింటుంది. మన కళ్ళ ముందే అది ఒడ్డున పడ్డ చాపలా విలవిల్లాడి చావడం చూస్తాం. యాపిల్! మా ఆయన రోజు ఒక యాపిల్ తింటే అందం ఆరోగ్యం పెరుగుతుందని చెప్పాడు. నేను తినేస్తాను. అది తింటే అందం ఆరోగ్యం పెరగవు, ప్రాణాలు పోతాయి. అంటే ఇందులో విషం ఉంది. నాకున్న అందం చాలు. అందరికిది సిమ్లా స్పెషల్ యాపిల్, కానీ ఇది వెన్నెలకి స్పెషల్ యాపిల్. హలో శ్వేత, ఇంజెక్షన్ చేసావా? నువ్వు చెప్పినట్టే చేశాను, కానీ యాపిల్ రంగు మారలేదు. అవును, దీని పవర్ ఎంతసేపు ఉంటుంది? మనిషి ప్రాణం తీసేంత వరకు దాని పవర్ అలాగే ఉంటుంది. ఓ, యా, దట్స్ కూల్. ఏంటి సడన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? That fellow I told you, no? She is standing in front of me. But she don't even understanding a single word. That's why I'm talking in English. ఓకే ఓకే. Yeah, I'm going to kill her. But she's standing in front of me and she's smiling. I really pity her. Bye. ఓకేనే, ఆల్ ద బెస్ట్. శ్వేతక్క, నువ్వు ఎంత అందంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావో. ఇంగ్లీష్లో అందం లేదు, మాట్లాడడానికి తెలివి అవసరం లేదు. అది కేవలం ఒక భాష అంతే. నాకు మాత్రం ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చుంటే ఎంత బాగుండేదో. హాయ్ వాసుబావా, హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? Actually, I went to your home and auntie said that you are at farm. That's what I came here. What are you doing here? ఏంటి వెన్నెలా, నువ్వు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడతావా? Yes, Baba, I am. I speak English better than you. Yeah, Baba. I speak English, I eat English, I walk English, I drink English, I sleep English. I know total English. I am the English. అక్క, ఊహించుకుంటూనే సూపర్గా ఉంది. వెన్నెలా, నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే ఈజీగా మాట్లాడగలవు.
కానీ నీలాగా వంట చేయడం అందరికీ సాధ్యమా? నువ్వు ఏం చేసినా వాసుబావ లొట్టలేసుకుని మరీ తింటాడు. నువ్వు గ్రేట్ వెన్నెలా. అందుకనే నీకోసమే ఈ యాపిల్. అక్క, ఈ యాపిల్ ఏంటి ఇంత బాగుంది? ఇది గ్రీన్ యాపిల్. తమిళనాడులో మహిమగల అమ్మవారి గుళ్ళో పూజ చేసి నైవేద్యంగా పెట్టిన యాపిల్. నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు. మేమందరం తిన్నాం. ఈ పండు తినే ముందు మనసులో ఉన్న కోరిక కోరుకుని తింటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే నాకు వాసుబావకి పెళ్లి జరగాలని ఆ అమ్మవారికి మొక్కుకుని నేనే తింటాను శ్వేతక్క. అందుకే నీకిచ్చాను. మా వదిన అడిగింది, కానీ నేనివ్వలేదు. వదిన అంతే, ఎప్పుడు తింటూనే ఉంటుంది, తిండిపోతూ. థ్యాంక్స్ శ్వేతక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను అక్క అని పిలుస్తావు కదా, థ్యాంక్స్ చెప్పి ఎందుకు అవమానపరుస్తావు? ఈ ఇంగ్లీష్ అంతే శ్వేతక్క, మనం ఏం మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుంది. ఏ వెన్నెలా, తినమనిస్తే కవర్లు వేసుకుంటున్నావు? ఇలాంటివన్నీ మంచి ముహూర్తంలోనే చెయ్యాలి. ఇప్పుడు రావుకాలంలో ఏ పని చేయకూడదు. 3 గంటలకి మంచి ముహూర్తం ఉంది, అప్పుడు తింటాను. వెన్నెలా, ఎక్కడికెళ్తున్నావు? తోట దగ్గరికి. ఒక ముఖ్యమైన పనుంది. బాయ్. టంక టకం టంక టకం. ఆగా వదినా, ఏంటి ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు? అది ఆపిల్. వదినా, తినేసాను అనుకున్నావా? నేను తినలేదు. ఎలా ఉంది నా యాక్టింగ్? బాగా నవ్వించాను కదా? నేను డైరెక్టర్నే కాదు, మంచి యాక్టర్ని కూడా. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, ఏ వుడ్ అయినా ఊపేస్తా. సూపర్. అర్జెంటుగా ఈ డైలాగ్ రాసుకోవాలి, లేకపోతే మర్చిపోతాను సుమి. ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద క్యారేజీలు పట్టుకుని వచ్చేది, ఈ రోజే నా బియ్యం వట్టి పండు పట్టుకుని వస్తుంది. ఏంటనిలా నువ్వేదో తెస్తావని ఊహించుకుంటే పండు తెచ్చావండి నా బియ్యం. అయినా పర్లేదులే, తినేస్తా. ఇటు ఇవ్వు. అయ్యో అన్నయ్య, నువ్వు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో నాకు అస్సలు అర్థం కాదు. ఇది పండు కాదు, ప్రసాదం. ఎనిలా, మన గుళ్ళో కొబ్బరి చెప్పే ఈరో ఈ యాపిల్ పండు ఏ గుళ్ళో ఇచ్చారు? అన్నయ్య, ఇది శ్వేతక్కిచ్చింది. చాలా మహిమ గల అమ్మవారి గుడి నుంచి తీసుకొచ్చిందంట. ఎవరిస్తే ఏటి? బాగా ఆకలిగా ఉంది, ఇటు ఇవ్వు. అయ్యో అన్నయ్య, దీనిలో ప్రత్యేకత ఉంది. మన మనసులో ఏదైనా కోరుకుని ఈ పండు తింటే వెంటనే తీరుతుందంట. వెనిలా, నువ్వేమనుకోపోతే ఆ పండు నాకిస్తావా? పెళ్లి కావాలని కోరుకుని నేనే తింటాను. ఆశ దోశ అప్పడం వాడా. అయి నువ్వు తినలే, ఈ పండు నాకిస్తావా? ప్లీజ్ వెనిలా. ఉన్నదే ఇదొక్కటి. నాకు వాసుబావకి పెళ్లి అవ్వాలని మొక్కుకుని తినాలనుకున్నా. సరేలే, ఆల్ ది బెస్ట్. నువ్వే తిను. ఏంట్రా, ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు? చూడు బా, యాపిల్ పండు ఇమ్మంటే ఏమనంటుంది. రేయ్, ఎవరన్నా ఇస్తే తీసుకోవాలి, అడుక్కోకూడదు. బావా, నీకు కావాలా?